హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. మనం అయితే నిన్న మొన్న 2 days నుంచి అయితే బ్లౌజులు షోల్డర్స్ జారుతుంటే ఎలా సరి చేసుకోవాలనే గురించి కటింగ్లో ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ రోజు వచ్చేసి కుట్టిన బ్లౌజ్ అనమాట. ఆల్రెడీ మనం కుట్టి ఇచ్చిన తర్వాత కస్టమర్ మళ్ళీ తీసుకొచ్చి నాకు ఈ బ్లౌజులు జారుతున్నాయి ఎలా సరి చేసుకోవాలంటే దాన్ని మనం ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలి, మనం ఎక్కడెక్కడ తప్పులు చేసినాం, దాన్ని ఒకవేళ కుట్టిన తర్వాత ఎట్లా సెట్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియోలో. ఈ రోజు వచ్చేసి మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా మందికి ఏంటి అంటే కటింగ్లో అంటే మనం నిన్న మొన్న బ్యాక్ పార్ట్లో భుజాలు జారకుండా ఏం చేయాలి అనేది చాలా టిప్పులు చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత కొంతమందికి ఏంటంటే ఆ టిప్స్ వాడకుండా డైరెక్ట్ కుట్టేసిన తర్వాత భుజాలు జారుతూ ఉంటాయి. ఇక బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి భుజాలు జారితే మళ్ళీ ఇప్పుకుంటే అయితే కూర్చోలేము కదా. ఉన్న పళ్ళంగా వాళ్ళకి కస్టమర్కి మనం ఆ బ్లౌజులు భుజాలు జారకుండా వాళ్ళకి పర్ఫెక్ట్గా చేసి ఎలా చేయాలో అనే దాని గురించి నేను చక్కగా వివరిస్తాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ తీసుకొని వాళ్ళకి ఏంటి అంటే 2-3 రకాలు ఉంటుంది బ్లౌజ్లో. మనకు వచ్చేసి ఆ భుజాలు జారే విధానం 2-3 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ కప్పు ఎక్కువగా పెట్టడం వల్ల, వాళ్ళకి కప్పు ఎక్కువగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పొడవు ఎక్కువగా పెడితే ఏమవుతుందంటే వాళ్ళు వేసుకున్నప్పుడు మంచిగా ఉండి వాళ్ళకి స్టమక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ఈ పార్ట్ అనేది కొంచెం పైకి ఎక్కిపోయి ఈ మధ్యలో మొత్తం కూడా లూజ్ వచ్చేసి భుజాలు ఇలా డొల్లిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ నడుము పాటు పైకి ఎక్కకుండా చేయాలి. నడుము పాటు పైకి ఎక్కకుండా చేయాలి ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ కొంచెం వేసుకోవాలి. ఈ సైడ్లు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఉక్సు మందం, అంటే ఇప్పుడు ఈ ఉక్సు మందం ఎంతైతే ఉందో మనకి ముందు ఈ సైడ్ కూడా మనం ఏం చేయాలంటే ఇలా ఉక్సు మందం దీన్ని ఇలా వేసేసుకోవాలి పైకి ఎక్కకుండా బ్లౌజు. తర్వాతకు వచ్చేసి ఇంకా మనకి బ్లౌజు ఇది వేసిన తర్వాత కూడా కొంచెం మనకి బ్లౌజ్ అనేది పైకి ఎక్కుతుందంటే అప్పుడు ఈ డాట్స్ని ఏం చేయాలంటే ఇంకొంచెం పట్టించి మనం వేసుకోవాలన్నమాట. వెనక డాట్స్ ఉంటాయి చూడండి, ఆ డాట్స్ విప్పి ఇంకొంచెం పట్టాలి. మెయిన్ రీజన్ ఏంటి అంటే భుజాలు జారడానికి కారణం బ్లౌజ్ పైకి ఎక్కినప్పుడు లూజ్ ఉన్నప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓవర్గా మనం కప్పు పెట్టినప్పుడు ఇక మనం మళ్ళీ దాన్ని తగ్గించలేము. వాళ్ళకి ఆ కప్పు పొడవు ఉంటేనే మంచిగా ఉంటుంది. అలాంటప్పుడు టైట్గా తొడగమని చెప్పాలి వాళ్ళని. బ్లౌజ్ ఎప్పుడైనా లూజ్గా ఉన్నప్పుడు కూడా చంకలు లూజ్ ఉండి భుజాలు జారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే భుజాలు ఎక్కువగా జారుతున్నాయి అంటే కొంచెం లూజ్ కారణం వల్ల కూడా జారుతాయని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మనం చంక ఏమైనా లూజ్ ఉందేమో వాళ్ళ ఆమ్హోలు కొలిచి మళ్ళీ దీన్ని కొలుచుకొని కొద్దిగా వేసుకోవాలి. ఈ ఆమ్హోలు కూడా లూజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే భుజం వచ్చేసి మనకి లూజ్ వచ్చేసి పైకి ఎక్కి ఏమవుతుందంటే డొల్లిపోయి లేదంటే లూజ్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఈ ఆర్మ్ దగ్గర ఏమైనా లూజ్ ఉందేమో చెక్ చేసుకుని వేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ అయితే దీనికి, రెండో ఆప్షన్ ఇది, మూడో ఆప్షన్ ఇది. ఓకేనా? ఈ 3 అయిపోయిన తర్వాత కూడా మనకి భుజం అనేది ఏదో టైట్గా ఉండే కూడా డొల్లిపోయినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అంటే మనం చెయ్యి అనేది ఏంటి అంటే వాళ్ళ కండకి టైట్ పట్టేసిందని అర్థమైందా. ఇప్పుడు ఈ చెయ్యి టైట్ ఉన్నా కూడా పైకి ఎక్కకుండా చెయ్యి ఏమవుతుందంటే ఈ భుజాన్ని పైకి ఎక్కకుండా చెయ్యి ఎక్కడికైతే టైట్ పడుతుందో అక్కడ ఆగిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఈ చేతిలో ఏమైనా లూజ్ ఉందా, మధ్యలో కండ దగ్గర ఏమైనా టైట్ ఉందా, ఇది ఏమైనా టైట్ ఉందా చూసుకోవాలి. ఈ టైట్ ఏమన్నా ఉంటే ఇది కొంచెం విప్పేసి సెట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్కడైతే మనం పొడవు పెట్టామో అక్కడికి ఈ చెయ్యి ఎక్కిన తర్వాత మళ్ళీ ఎక్కడికైతే దీని స్థానం ఉందో అక్కడికి ఎక్కుతుంది అనమాట భుజం. అప్పుడు మనకి భుజాలు జారినట్టుగా ఉండదు. ఇదేంటి అంటే మనకి 4వ ఆప్షన్ కింద, అంటే ఇప్పుడు 1, 2, 3, 4 అనమాట. ఇలా ఈ 4 ఆప్షన్స్ చేస్తే బ్లౌజ్ ఏమవుతుందంటే మనకి కొద్దిగా వాళ్ళకి చిన్నవి అయితేనేమో కవర్ అయిపోతుంది. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి మనం ఏం చేసామంటే నెక్ బాగా వెడల్పు చేసామని అర్థం. ఈ నెక్ బాగా వెడల్పు అయింది అని అర్థం. అప్పుడు వెడల్పుని మనం తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళు కొంచెం ఏజీ వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు అనుకోండి భుజాల మీద వేయాలి. ఎందుకంటే వాళ్ళకి గొంతులు పెట్టలేము, వెనక ఉక్సులు కూడా ఓపెన్ చేసి మనం ఏమీ చేయలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి కొంచెం భుజాల దగ్గర అంటే పైన కుట్టు విప్పేసి కొంచెం పట్టించాలన్నమాట. ఇది పట్టించేటప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ఈ చేతిని ఒకవేళ మొత్తానికి విప్పి సైడ్ విప్పి చేతులు విప్పి ఇది కొంచెం పట్టించి మళ్ళీ హ్యాండ్ ఎక్కిస్తే మంచిగా ఉంటుంది. అది ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువగా లూజ్ ఉన్నప్పుడు. ఒకవేళ 1/2 ఇంచు 2 పాయింట్స్ 3 పాయింట్స్ అయితే మనం ఇక్కడే వత్తాలి, అంత విప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? కొంచెం మనం ఏంటంటే ఇవన్నీ మనం ముందే చేసుకోవాలి అంటే నేను నిన్న మొన్న పెట్టిన వీడియోలలోనే వీటి టిప్స్ అన్నీ కూడా నేను చెప్పేశాను. అవి కటింగ్లో చేసుకోవాలి. స్టిచ్చింగ్లో కొన్ని ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాతకి ఏంటి అంటే మనం కటింగ్ చేసుకున్న తర్వాత కుట్టిన తర్వాత వస్తే ప్రాబ్లం ఇవి చేసుకోవాలన్నమాట. ఓకేనా? అవి విప్పలేము కాబట్టి చిన్నగా మనం ఏంటంటే ఆల్టరేషన్ చేసి ఇవ్వడానికి వాళ్ళకి ఇలా చేయాలి.
నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలి అంటే ఇక వెనకది అయిపోయింది. ముందు ఏం చేయాలి అంటే ముందు కూడా మనకి ఇక లూజ్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఉక్సు పట్టి ఒక ఉక్సు మందం, కాజా పట్టి ఒక కాజా మందం విప్పాలన్నమాట. విప్పి ఇప్పుడు ఇక్కడికున్న దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడికి వేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడికున్న దాన్ని ఇక్కడికి వేసుకోవాలి. ఇలా వేసుకొని కట్ చేసేసి దీన్ని కూడా కట్ చేసి దీన్ని చక్కగా మనం దీని ఎమ్మటి కుట్టు వేసుకొని మళ్ళీ ఉక్సులు పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ముందు నెక్కు వెనక నెక్కుని జారకుండా ఆఫ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎలాగో వెడల్పు కట్ చేసాము, దాని వెడల్పుని ఆపాలి అంటే ముందు కొంచెం రౌండ్ కోల్పోయినా కూడా వెనక నీట్గా ఉండాలి అంటే మాత్రం ముందు ఈ యొక్క పనిని మనం చేయాలి. ఈ ఆప్షన్స్ మనం చేసుకుంటే బ్లౌజ్ ఎప్పుడు కూడా తేడా రాకుండా ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇక ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఈ షేప్ బెల్ట్ దగ్గర మనకి ఏమవుతుందంటే కొంచెం మనకి లూజ్ ఉండడం వల్ల కూడా ఇది అనేది డొల్లిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాజాల పట్టి, ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ సైడ్ కుట్ల వరకు విప్పాలి. విప్పి మనం ఏం చేయాలంటే ఈ డాట్ని కూడా విప్పి కొంచెం కట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా కట్ చేసి మళ్ళీ డాట్ వేసి దీనికి ఎక్కించుకోవాలి. ఇదంతా విప్పాల్సిన అవసరం లేదు. లైట్గా లోడింగ్ చేసేసి మనం పై కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రతిసారి గూడ ఎగేసుకోవడం, వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు గూడ డొల్లిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ముందే చేసుకున్నాం అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. ముందు చేసుకోవాలంటే ఎలా అన్నాయని మీరు అడగొచ్చు. ఈ వీడియో కంటే ముందు నేను అదే చేశాను అనమాట. మీకు బ్యాక్ పార్ట్లో అసలుకి భుజాలు జారకుండా ఏం చేయాలి. ఎక్కువ ఏంటంటే ప్రతి సిస్టర్కి కూడా ఇవే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భుజాలు బాగా ఎగేసుకోవడం, బాగా లూజ్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో చెప్పాను. ఫ్రంట్ పార్ట్లో మీరు ఎలా చేయాలి, పన్నాన్ని తగ్గించాలా లేకపోతే నెక్కులు తగ్గించాలా, రౌండ్ ఫెయిల్ కాకుండా మనం ఏం చేయాలి, వీటి గురించి నేను వివరించాను. తర్వాత మళ్ళీ కుట్టిన తర్వాత కూడా వివరించాను. ఇవన్నీ చేస్తే మనకి ఇవన్నీ ఒకళ్ళకే ఉండదండి ప్రాబ్లం. ఒకళ్ళకి ఏంటంటే మీరు సైడ్ కుట్టు వేయగానే ఆగిపోతుంది, ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకొకళ్ళకి ఏంటంటే సైడ్ కుట్లతో పాటు ఈ డాట్స్ కూడా వేస్తే ఆగిపోతుంది. ఇంకొకరికి ఏంటంటే ఇది వేసి చంకలో వేస్తే ఆగిపోతుంది. ఒకరికి చంకలో వేస్తే ఆగిపోతుంది, ఇది వేయాల్సిన అవసరం లేదు. అలా ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అనేది అది మీరు చేసుకోవాలి. కస్టమర్ని బట్టి వాళ్ళకి చంక లూజ్ ఉందా, నడుము లూజ్ ఉందా, నడుములో వెనక కప్పే లూజ్ ఉందా, లేదంటే ముందు వరకు లూజ్ వచ్చి మనకు పైకి ఎక్కుతుందా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ముఖ్యంగా బ్లౌజ్ అంటే ఏంటి, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి. ఫిట్టింగ్ కరెక్ట్ అంటే ఏంటి, టైట్గా కుట్టాలి. టైట్గా తొడిగే వాళ్ళకే భుజాలు జారవు, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా టైట్ ఫెయిల్ అయిందా, వాళ్ళు ఒక కుట్టు లూజ్ పెట్టండి నేను టైట్ తొడగలేను అంటే మనం ముందే వాళ్ళకి చెప్పాలి. ఏమని, మీరు ఎప్పుడు ఎంత లూజ్ తొడిగితే అన్నీ మీకు భుజాలు లూజ్ రావడము, చెస్ట్ భాగం లూజ్ రావడం ఇలాంటివి జరుగుతాయి. తర్వాతకి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాలి. ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఇవి రెండు మనం ఇచ్చిన తర్వాత లూజ్గా కుట్టామనుకోండి, అప్పుడు మనం ఫిట్టింగ్ ఫినిషింగ్ కరెక్ట్గా ఉన్న లూజ్ ఉందనుకోండి బ్లౌజు, వాళ్ళు వేసుకున్న ముడతల్లాగానే అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ఏంటి అంటే ఫస్ట్ నుంచి చేయాలి. నేను ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య ఈ బ్లౌజ్ అనేది మనం ఉతికేసుకుంటే భుజాలు జారవా అన్నయ్య అని అడిగారు. బ్లౌజు ఉతకడానికి భుజాలు జారిపోవడానికి లింకు అనేది ఏమీ లేదు. మెయిన్ ఏంటి అంటే బ్లౌజ్ ఉతకడానికి మనకి ఏంటంటే పై పార్ట్ కింది పార్ట్ రెండు అతుక్కొని ఉండాలి అంటే మనం లోనది మనం ఉతికి వేసుకోవాలి. ఎందుకంటే ఇది 2 సార్లు వాష్ చేసినా కూడా షింక్ అవుతూ ఉంటుంది. దీన్ని షింక్ చేసి మనం ఐరన్ చేసి దీనికి పెట్టామనుకోండి మీకు ముడత అనేది రాదు. ఇప్పుడు ఈ భుజాలు జారడం వేరు, ఈ క్లాత్ షింకకుండా మనం వేస్తే వాళ్ళకు ఒక ఉతుకు పడ్డదాకా మంచిగానే ఉంటుంది. ఒక ఉతుకు పడ్డ తర్వాత పైన లోనది విడిపోయి ముడతలు ఎక్కువగా ఇక్కడ జోలె ఉండడం, చెస్ట్ భాగం దగ్గర ముడతలు రావడం, బ్యాక్ దగ్గర సైడ్ డాట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. ఈ యొక్క ఉతకడానికి ప్లస్ భుజాలు జారడానికి సంబంధం ఏం లేదమ్మా. క్లాత్ షింక్ చేయాలి. షింక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ కొలతలు పెట్టి కట్ చేసి మనం కుట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు మీరు నేర్చుకోవాలంటే ఈ యొక్క వీడియోలో ఫస్ట్ కామెంట్ కింద మన నెంబర్ అనేది పెడతాము. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మా పిల్లలు చక్కగా మాట్లాడతారు. 5వ బ్యాచ్ అనేది రెడీ అవుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు మీరు త్వరగా మీరు ఏం చేయాలి అంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు కొంచెం దూరంలో ఉంటే ఫోన్ చేసిన వాళ్ళకి ఒక 1000-2000 కొట్టి స్లాట్ బుక్ చేసుకొని ఒక డేట్ ఫిక్స్ చేయగానే ఒక 2 రోజుల ముందే హాస్టల్ వాళ్ళైతే ఇక్కడికి రండి. లోకల్ వాళ్ళైతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మన హాస్టల్ని, మన క్లాస్ రూమ్ని చూడండి. అలాగే నాన్ లోకల్ అయినా కూడా ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఆఫ్లైన్కైనా ఆన్లైన్కైనా మీరు చూసి వెళ్తే మీకు నమ్మకం కలుగుతుంది. చూసి వెళ్ళేటప్పుడు మీరు జాయిన్ అయ్యి వెళ్ళారనుకోండి మీ స్లాట్ బుక్ అయి ఉంటుంది. మీకు మినిమం మెంబర్స్లో మీకు బుక్ చేసుకుంటాము. మీ క్లాస్ స్టార్ట్ కానీ ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకేనా?